డైలీ కార్తీక దీపం సీరియల్ను టీవీలో కంటే ముందు మీరు కనుక చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఈరోజు సీరియల్లో అంజి బయటికి వెళ్ళాడని తెలుసుకున్న మోనిత రివాల్వర్ తీసుకొని డైరెక్ట్గా కార్తీక్ ఇంటికి వస్తుంది. కార్తీక్ ముందే సౌందర్యకు గురిపెట్టడంతో కార్తీక్ మోనితని లాగిపెట్టి కొడతాడు. ఎంత ధైర్యం నీకు, మా అమ్మకి రివాల్వర్ గురిపెడతావా, హౌ డేర్ యూ అంటాడు. దాంతో మోనిత నవ్వుతూ వెయిట్ కూల్ కార్తీక్, చెప్తాను. ఈ రివాల్వర్ నాది కాదు కార్తీక్, మీ అమ్మగారిదే. ఇది లైసెన్స్డ్ గన్నే కావచ్చు, కానీ నన్ను చంపడానికి లైసెన్స్ ఉండదు కదా ఆంటీ అంటుంది కూల్గా. నన్ను గతంలో ఓసారి ఈ రివాల్వర్తోనే బెదిరించారు మీ అమ్మగారు, ఇప్పుడు మళ్ళీ రివాల్వర్ పంపించారు అంటే నన్ను చంపడానికే కదా అనడంతో కార్తీక్ కోపంగా సౌందర్య వైపు చూస్తాడు. మోనిత ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నా మీద కసేంటి, నా మీద పగేంటి? ఇప్పుడు కూడా మీరు నాకు గన్ పంపించారంటే ఇంకా చంపాలని చూస్తున్నారనే కదా అర్థం. అసలు మోనిత మీద ఆమెకున్న పగేంటి, మోనిత చేసిన తప్పేంటి? నాకు ఇవాళ సమాధానం కావాలి. చంపేస్తే చంపేయండి. కార్తీక్, నీకు చెప్తాను నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు. ఈ వంటలక్కకి తెలుసు, మీ అమ్మగారికి తెలుసు. నువ్వు ఈలోపు తెలుసుకో. నేను వెళ్ళి హిమని పలకరించి వస్తాను అంటూ కూల్గా వెళ్ళిపోతుంది మోనిత. దీప మనసులో అమ్మో ఇది హిమ దగ్గరకు వెళ్తుంది, ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఇది నిజం చెప్పేస్తుందేమో అనుకుంటూ ఆగవే అని అరుస్తుంది. నీకు అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకు మోనిత, పైకి వెళ్ళకు అంటూ గన్ గురిపెడుతుంది సౌందర్య ఆవేశంగా. ఎందుకు మోనితని చంపేస్తానని బెదిరిస్తున్నావు అంటాడు కార్తీక్ సౌందర్యతో. ఎస్, చంపేస్తాను, దాన్ని చంపి నేను జైలుకి వెళ్తాను మమ్మీ అంటాడు కార్తీక్ కోపంగా. ఎందుకంటే అది నీకు దీపకు మధ్య కావాలనే అగాధాలను సృష్టించి మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వకుండా చేస్తుంది కాబట్టి అంటూ అరుస్తుంది సౌందర్య. అప్పుడు బారసాల ఫంక్షన్కి వచ్చినప్పుడు నా మీద ఎదురు తిరిగి మాట్లాడింది. ఇప్పుడు కూడా నువ్వు దీపని వెళ్ళిపోమని చెప్పిన మాటలు వెనుక మోనిత చెప్పుడు మాటలు కూడా ఉన్నాయని నాకు తెలుసు అంటుంది సౌందర్య కోపంగా. మోనితే కాదు, ఎవరైనా అదే మాట అంటారు. దీప కోసం నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకు మమ్మీ అంటాడు కార్తీక్. దిగజార్చుకోవట్లేదురా, నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను. మోనిత నువ్వు స్నేహితులే కావచ్చు, కానీ ఆ మోనితలో ఆడతనం కంటే జానతనం కనిపిస్తుంది. ఒక మగ ఒక ఆడ స్నేహాన్ని అపార్థం చేసుకునే సంస్కారం నాకు లేదురా, నీకుంది. అందుకే దీప విహారీతో చేసిన స్నేహాన్ని అపార్థం చేసుకొని దాని బతుకుని సర్వనాశనం చేశావు. నా కోడలి జీవితంతో ఆడుకున్న ఆ కారణమే నా రూపంలో నిన్ను నిలదీసే రోజు వచ్చింది. నాకు మోనిత లాంటి ఆడదాన్ని తరిమి కొట్టడం క్షణాల్లో పని అంటుంది సౌందర్య. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ గాజ్ ఫ్లవర్ వాజ్ పగలగొట్టి ఆవేశంగా బయటకు వెళ్ళిపోతాడు కార్తీక్. ఆ శబ్దానికి హిమ, శౌర్య, దీప, మోనితలు బయటకు వచ్చి చూస్తారు. కింద సౌందర్య బాధగా పైకి చూస్తుంది. పిల్లల్ని చూసి వెంటనే చేయి జారింది అని అబద్ధం చెప్పేస్తుంది. దాంతో మోనిత సౌందర్య వైపు నవ్వుకుంటూ తల్లి కొడుకుల బంధం ముక్కలయ్యిందే అనుకుంటూ కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలో దీప పిల్లల్ని లోపల ఆడుకోమని చెప్పి తలుపు గడియ పెట్టి వేగంగా వచ్చి వెనుక నుంచి మోనిత భుజం పట్టుకొని ఆపుతుంది. ఇందాక ఆయన ఉన్నారని కాస్త తగ్గానంతే, ఇప్పుడు నీ తైతక్కలేంటో చూద్దాం గాని రావే అంటూ సౌందర్య దగ్గరకు తీసుకెళ్తుంది. దీప వదులు అంటూ మోనిత అరుస్తూ ఉంటుంది. మరిన్ని వివరాలు తర్వాత భాగంలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.